బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు విజేత పల్లవి ప్రశాంత్ చెంచలగూడ జైలు నుంచి విడుదలయ్యాడు. 4 రోజుల పాటు జైల్లో ఉన్న అతను చెంచలగూడ జైలు నుంచి తన నివాసానికి వెళ్ళాడు. ఇక ప్రశాంత్ను చూసేందుకు జైలు వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో షరతులతో కూడిన బెయిల్పై బయటకు వచ్చాడు అతను. ప్రతి నెల 1-16 జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని, అక్కడ సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. బెయిల్ షరతులు పాటించకపోతే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. వినోద్ అన్న కానివ్వండి, లక్ష్మణ్ అన్న కానివ్వండి, రామారావు అన్న కానివ్వండి, వేనన్న సీనన్న వీళ్ళందరూ కూడా బోలే అన్న నిజంగా 3 రోజుల తండ్రి కష్టపడి ఇచ్చేసి ఆత్మాభిమానం, ఒక గ్రామీణ నేపథ్యంలో ఉన్న బిడ్డ ఎక్కడో పుట్టి పెరిగి ఒక పాట సాహిత్యాన్ని అలవర్చుకొని వచ్చి బిగ్ బాస్ లో అంతమంది కాంటెస్టులు ఉన్న మొట్టమొదటిగా స్పందించింది ఈ బోలే అన్న నేను చెప్తున్నాను. చాలా ఆనందంగా ఉందండి. ఈ విజయం ఏంటంటే ఇదంతా కూడా ఒక అడ్వకేట్ల విజయం అని అనుకుంటున్నా. నేను ముందుబడి చేసినా గానీ వీళ్ళు నాకు ఇంత సహకారం చేయడం అనేది, వినోద్ అన్న కానివ్వండి, లక్ష్మణ్ అన్న కానివ్వండి, రామారావు అన్న కానివ్వండి, వేనన్న సీనన్న వీళ్ళందరూ కూడా ముందు పడి సుమారు 50 మంది లాయర్ల సహకారంతో జడ్జి గారి ముందు మరి యొక్క డిఫెన్స్ చేసి ఇలా పల్లవి ప్రశాంత్ తమ్ముని